అందరికీ నమస్కారం అండి. ఈ హాట్ సమ్మర్లో కూల్గా డ్రై ఫ్రూట్ బనానా మిల్క్ షేక్ తయారు చేసుకుందాం రండి. దానికోసం నేను ఒక మిక్సీ జార్లోకి ఒక చిన్న బౌల్ వరకు బాదంని యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా అదే బౌల్ తోటి జీడిపప్పు యాడ్ చేస్తున్నానండి. కడిగి పెట్టుకున్నటువంటి ఎండు ద్రాక్ష ఒక హాఫ్ బౌల్ వరకు వాడుతున్నానండి. అదేవిధంగా 4-5 వరకు ఒలిచి పెట్టుకున్నటువంటి ఖర్జూరాలను వాడుతున్నానండి, విత్తనాలు తీసివేసి పెట్టుకున్నటువంటివి. దీనిలోకి నేను ఐస్ కానీ షుగర్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదండి. దీనిలోకి హెల్దీ డ్రింక్ కాబట్టి దీనిలోకి ఒక చక్కెర కేళిని యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి వేసుకుంటే బాగా మిక్సీ వేసుకోవచ్చు. అందుకని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బనానా పీసెస్ మొత్తాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీనిలోకి 3 నుంచి 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచినటువంటి కాచి చల్లార్చిన పాలు, చిల్డ్ మిల్క్ ఒక 1 గ్లాస్ వరకు యాడ్ చేస్తున్నానండి. ఈ మిల్క్ షేక్ కోసం మామూలు హాట్ మిల్క్ అయితే టేస్ట్ అంత బాగోదు. అందుకని చెప్పేసి 4 గంటల ముందే ఫ్రీజ్ చేసుకున్నటువంటి మిల్క్ని దీనిలోకి యాడ్ చేస్తున్నానండి. చిల్డ్ మిల్క్ యాడ్ చేసిన వెంటనే మిక్సీ జార్ క్యాప్ పెట్టి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్లెండ్ చేసుకున్నటువంటి ఈ మిల్క్ షేక్ మొత్తాన్ని ఈ విధంగా గాజు గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. అంతేనండి, ఎంతో హెల్తీగా ఉండేటటువంటి మన డ్రై ఫ్రూట్ బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయినట్టే. దీనిలోకి కొంచెం జీడిపప్పు యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా ఇది సమ్మర్స్లో పిల్లలకు కానీ మనకు కానీ ఎవరికైనా సరే హెల్త్కి చాలా మంచి డ్రింక్ అండి. అందరూ తప్పకుండా ఈ సమ్మర్లో ఒక్కసారైనా సరే ట్రై చేయాల్సిన డ్రింక్ అండి ఇది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.